ఈరోజు మనము కాలుష్యము మరియు పర్యావరణ విధానాలు అనే పాఠాన్ని నేర్చుకుందాం. నా పేరు డాక్టర్ అబ్బాస్, సోషియాలజీ. మనము ఒకసారి మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన చిన్నతనం నుండి ఇప్పటివరకు అసలు ఎంత పరిణామాలు జరుగుతున్నాయి అనేటివి మనము తెలుసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది, మన చిన్నప్పటి నుండి ఇప్పటికి ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పచ్చని పల్లె, ఆ తర్వాత పచ్చని పట్టణాలు ఉండేటివి. అంటే దానికి చెట్లు మరియు భూమి సారవంతంగా ఉండడము, ఇవన్నీ కూడా ప్రపంచమే ఒక పచ్చదనంతో కూడుకొని ఉండేది. అటువంటి పచ్చదనాన్ని మనం ఈరోజు కోల్పోవడం జరుగుతుంది. పర్యావరణము అనేది పూర్తిగా దెబ్బతినిపోయి ఈరోజు మానవ మనుగడకే ఒక పెద్ద సవాల్గా విసిరింది. 21వ శతాబ్దంలో అతి పెద్ద ప్రమాదం ఏదైనా మంచి ఉంది మానవాళికి అంటే అది కాలుష్యము. అది కాలుష్యం నుంచి మనము ఈ మానవ సమాజాన్ని ఎట్లా బయటపడేయాలి అనేది విషయాన్ని గురించే ఈరోజు పరిశోధనలు సామాజిక శాస్త్రాలలో కానివ్వండి, లేకపోతే న్యాయశాస్త్రంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా ఉద్యమాలలో కానివ్వండి, ఈరోజు పర్యావరణం మీద జరుగుతున్నటువంటి చర్చ కానీ, ఈరోజు పర్యావరణం మీద జరుగుతున్నటువంటి పాలసీ విధానాలు కానివ్వండి, ఈరోజు పర్యావరణం మీద జరుగుతున్నటువంటి అవగాహన కానివ్వండి, లేకుంటే అంతర్జాతీయ సమాజం ఈ రోజులలో కాలుష్యము మరియు పర్యావరణ విధానాన్ని వాళ్ళు చర్చించే విధానం కానీ, క్యోటో ప్రోటోకాల్ లాగా ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం పైన చాలా మల్లగుల్లాలు పడుతున్నాయి. అంటే ఎందుకు ఈ పర్యావరణం అనేది ఈ స్థాయికి చేరుకుంది, అసలు దీని యొక్క మొదటగా ఎక్కడ మొదలైంది ఇదంతా, అంటే దీనికి అన్నిటికల కారణం ఏంటి? జనాభా పెరుగుదలనేనా, లేకపోతే పారిశ్రామిక విప్లవమా, లేకపోతే బొగ్గు వాడకమా, లేకపోతే ఇంకా మనం ఉపయోగించేటువంటి విద్యుత్ ఉత్పత్తిలో వాడే బొగ్గు మిథేన్ అనే దాన్ని అది అది బయటికి చేయడమా, లేకపోతే చెట్ల నరికివేతనా, లేకపోతే నీటి కాలుష్యమా? వీటన్నిటికీ అంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఇది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తు తరాలకి మనము ఒక కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమా? అది మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని మనం ఈరోజు ఈ పాఠంలో నేర్చుకుంటాం. ఈ పాఠంలో అసలు ఈ యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ పరిచయ కార్యక్రమం, అసలు ఈ కాలుష్యము పర్యావరణ విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ యొక్క పాఠ నిర్మాణంలో తెలుసుకుందాము. పరిచయ వాక్యాలుగా తెలుసుకుందాము, అసలు ఎట్లా మొదలైంది అనేది. కాలుష్యం అంటే ఏంటో కూడా దీంట్లో తెలుసుకుందాము. అదేవిధంగా వాయు కాలుష్యము, గాలి కాలుష్యము, భూమి కాలుష్యము, సముద్ర కాలుష్యము, వీటిన్నిటిలో గురించి కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాము. దీనికి ఉదాహరణగా గంగా నది, భారతదేశాన్ని గంగా సింధు రివర్గా మనం గంగా నది అనేది చాలా పవిత్రమైనటువంటి ఈ నదిగా మనం చెప్పుకుంటాము. కొన్ని వేల కిలోమీటర్లు అది ప్రవహించి అది బంగాళాఖాతంలో కలుస్తుంది. వెస్ట్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎంతో మంది కవులు గంగా నది పైన రాశారు. అదేవిధంగా స్త్రీలను కూడా ఒక గంగా నదితో పోలుస్తూ ఉంటారు. చాలా వాటికి గంగా పేరు కూడా పెట్టుకుంటారు. అంటే ఇంత పవిత్రమైనటువంటి గంగా ఏ విధంగా అది పర్యావరణ బారిన పడి, కాలుష్య బారిన పడి ఈరోజు అది ఒక మురికి కాలువగా తలపింపజేస్తుంది అనేది మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. అదేవిధంగా అది ఎటువంటి ప్రభుత్వ చర్యలు తీసుకున్నారు ఈ గంగా యొక్క శుద్ధి కార్యక్రమంలో. అదేవిధంగా మన హైదరాబాద్లో తీసుకుంటే ఎట్లా జరుగుతుంది, అది హుస్సేన్ సాగర్ ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఈరోజు హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏంటి అనేది మనం పాఠం లోపల తెలుసుకుందాం. ఇవి మనం పాఠ నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ఈ పాఠం తర్వాత మీరందరూ ఈ యూనిట్ తరగతి తర్వాత మీకు ఏం చేయగలుగుతారు అంటే మీరు అసలు కాలుష్యం అనే భావనను మీరు అర్థం చేసుకుంటారు. కాలుష్యం అనేది, పొల్యూషన్ అనేది ఏంటి అనేది మీరు దీంట్లో ఈ పాఠం చదివిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా కాలుష్య చరిత్ర మరియు దాని ప్రారంభ పరిణామం గురించి మీరు తెలుసుకుంటారు. అంటే ఈ యొక్క కాలుష్యం గురించి ఎప్పుడు ప్రపంచం ఆలోచించడం మొదలుపెట్టింది, అది ఏ విధంగా ఆలోచించడం మొదలుపెట్టింది, ఎటువంటి చర్యలు తీసుకున్నది అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా అది ఎన్ని రకాలైనటువంటి రూపాలు ఉన్నవి, అంటే ఈ యొక్క కాలుష్యం అనేది ఎన్ని రకాల రూపాలు ఉంటుంది, అది మనం ఈ యొక్క కూలంకషంగా ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా సామాజిక చిక్కులు, అంటే ఎటువంటి సామాజిక చిక్కులు ఉన్నాయి, వీటిని మీరు పరిశోధించాలి. ఆ తర్వాత పరిశోధకులు పరిశీలించాలి. ఇది పిల్లలకి ఒక నిజమైనటువంటి ఒక మంచి ప్రయోగంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు పర్యావరణం గురించి. మరియు పర్యావరణం యొక్క కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది, ఆ చర్యలు ఎటువంటి సత్ఫలితాలు ఇస్తున్నాయి అనేది
సత్ఫలితాలు వస్తున్నాయా, ఇంకా మనం భవిష్యత్తులో చేయవలసినటువంటి విషయాలు ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో మూల్యాంకనం చేయడం జరుగుతుంది. అసలు ఈ యొక్క పర్యావరణం అనేది ఎప్పుడు దెబ్బతినడం మొదలుపెట్టింది అంటే, మనం మానవ మనుగడ కనుక చూస్తే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు కూడా ఆంథ్రపాసిస్ రావడం, అంటే మానవ మొదటి పరిణామ క్రమం నుంచే ఈ యొక్క మనిషి అనేది కాలుష్యాన్ని ఈ యొక్క భూమి మీద అతను చేయడం అనేది మనము తెలుసుకోవచ్చు. ఎలా సృష్టించాడు అంటే, అతను మొట్టమొదటిసారిగా ఏదైతే ఆహారాన్ని సేకరించిన ఆహారాన్ని కాల్చి దాన్ని తినడం మొదలుపెట్టాడో, ఈ కాల్చి తినడంలో అతను వెలిగించినటువంటి అగ్ని కలుపుకోవడం అనేది అసలు అతిపెద్ద ఒక ఒక పర్యావరణ కాలుష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ అగ్ని కలుపుకోవడం వల్ల ఏమైంది అంటే, చెకుముక్కు రాయి అది అగ్నిగా తర్వాత రూపాంతరం చెంది మనిషి యొక్క అగ్నిని, ఈ చెకుముక్కు రాయి నుంచి వచ్చే ఒక దాని నుండి ఆ అగ్నిని ఎప్పుడైతే మనిషి తన యొక్క సొంత ప్రయోజనాలకి, స్వార్థ ప్రయోజనాలకి ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడో, అప్పటి నుంచి ఈ యొక్క మానవ విధ్వంసము, ఈ యొక్క పర్యావరణ విధ్వంసం అది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా జరిగిందో మనము తెలుసుకుందాం. అది వాయు కాలుష్యానికి ఏ విధంగా దారితీసింది. చాలా మంది ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది వంట చెరుకు వాడుతూ ఉంటారు. అది వంట చేసేటప్పుడు అది ఎన్నో రకమైనటువంటి గ్యాస్ని రిలీజ్ చేసే వంట చెరుకు అనేది అత్యంతగా ఎక్కువగా ఈ యొక్క విషవాయువులు విడుదల చేస్తూ ఉంది. అంటే అది దానివల్ల వంట చెరుకు వల్ల గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో అది ఎక్కువగా యొక్క విషపూరితమైనటువంటి వాయువుని అది గాలిలోకి వదిలి మనిషిని ఊపిరాడడం లేకుండా చాలా ఊపిరితిత్తులైనటువంటి రోగాలకు దారితీస్తూ ఉంటుంది. అంటే ఇట్లా ఏ విధంగా అయితే అగ్నిని కనుక్కోవడము, దాని ద్వారా మనిషి వంట చేయడము, లేకపోతే దాని ద్వారా దాన్ని ఉపయోగించి రకరకాల పనులు చేయడం అనేది మొట్టమొదటిసారిగా భూమి మీద ఒక పర్యావరణ కాలుష్యానికి దారితీసిందని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అవి ఇంతకుముందు ఎట్లా అంటే అగ్ని పర్వతాలు, లేకుంటే సహజ పంటలు మరియు ఎడారి ధూళి అన్నీ కూడా కలిసి కాలువలు వాయు కాలుష్యాన్ని అవి పెంపొందించాయని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా మీరు చూస్తూ ఉంటారు, చాలా అగ్ని పర్వతాలు పేలి దాని నుండి వచ్చినటువంటి లావా అది కొన్ని గ్రామాలను ముంచివేయడము, లేకుంటే కొన్ని పంటలను ముంచివేయడము, ఈ విధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి వాతావరణమే మొత్తం మారిపోయి ఒక విచిత్రమైన పరిస్థితి, ఒక పర్యావరణకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే గతంలో క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు మొదట్లో కానీ అది ఏమైంది అంటే, అగ్నిపర్వతాలు, ఆ తర్వాత సహజ మంటలు మరియు ఎడారి ధూళి ఇవన్నీ కూడా కలిసి వాయు కాలుష్యాన్ని అవి వెదజల్లాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఆధునిక మానవ అంటే మధ్యయుగాలలో కూడా ఇది కొనసాగింది. ఆధునిక మానవ చరిత్ర కనుక తీసుకుంటే మనం, అంటే ఆధునిక మానవుడు అంటే 18వ శతాబ్దం నుంచి కనుక మనం తీసుకుంటే, ఎందుకంటే మధ్యయుగాల నుంచి మానవుడు స్టీమ్ ఇంజిన్ ఎప్పుడైతే కనుక్కున్నాడో అప్పటి నుంచి ఒక ఆధునిక యుగంగా, పారిశ్రామిక యుగంగా, పట్టణీకరణ యుగంగా ఎప్పుడైతే మనం చెప్పుకుంటున్నామో, ఇది అతి పెద్ద ఎత్తున పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే విధంగా ఇవి ఉత్పత్తి అయ్యాయి. ఎందుకు అంటే, మీరందరికీ తెలుసు సున్నపు రాయి అనేది గ్రామీణ ప్రాంతాలలో వాడతారు. ఆ సున్నపు రాయిని కాల్చడము, ఆ సున్నపు రాయి వల్ల చాలా ఎక్కువగా ఈ యొక్క పర్యావరణ కాలుష్యం జరిగింది. గతంలో 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో బ్రిటన్ మరియు యూరోప్ మిగతా దేశాలలో ఈ సున్నపు రాయి లైమ్ని వాడడం వల్ల అది ఏమైంది అంటే, ఎక్కువగా అది పర్యావరణ కాలుష్యము, పొగ, మంచు ఇట్లా ఏర్పడడం వల్ల అది ఎక్కువగా పర్యావరణ కాలుష్యాన్ని 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో ఎక్కువగా జరిగింది. అంటే అప్పుడు ఆ రోజుల్లో సిల్వర్, అంటే మనం సిల్వర్ నాణ్యాలని వాడేవాళ్ళు. ఆ సిల్వర్ను మనము వెండి అంటాం. వెండి యొక్క నాణ్యాలు అనేది ఉత్పత్తికి ఒక వెండి నాణ్యం ఉత్పత్తి చేయడానికి 1 గ్రామ్ అది ఒక వెండి నాణ్యాన్ని మనం కనుక ఉత్పత్తి చేయాలంటే అది 700 గ్రాములైనటువంటి లీడ్ అంటే అది ఒక విషపూరితమైనటువంటి ఒక గ్యాస్, అది దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంటే ఆ రోజులలో 18వ శతాబ్దంలో యూరోప్ మొత్తంలో ఈ యొక్క లీడ్ అనేది ఎక్కువగా రావడము, అప్పుడే అక్కడి నుంచే మొత్తం మా పర్యావరణ వాతావరణం అనేది గాలి యొక్క ఆరోగ్యం క్షీణించడము,
ఈ లీడ్ ఎక్కువగా పర్యావరణంలో చేరి అది సమాజం మీద మొత్తంగా 18వ శతాబ్దం నుంచి అది విషపూరితమైనటువంటి ప్రభావం చూపించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే 18వ శతాబ్దం తర్వాత కూడా ఇది కొనసాగింది. ఎట్లా అంటే 19వ శతాబ్దంలో కూడా వేరే పద్ధతులు వచ్చినా కానీ ఈ యొక్క కాలుష్యము అనేది అది లీడ్, అది మన యొక్క లైము, కోలు ఇట్లాంటివి వాడకుండా ఆధునికమైనటువంటి ఉత్పత్తి విధానాలు రావడం వల్ల ఏమైంది అంటే కొంతవరకు ఈ పర్యావరణం అనేది కొంచెము అది ఇంతకుముందు కంటే కొంచెము తక్కువగా ఈ యొక్క పర్యావరణం అనేది దెబ్బతినడం మొదలుపెట్టింది. అంటే ఒక వెండి నాణ్యాన్ని, ఒక సిల్వర్ నాణ్యాన్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి యొక్క పొల్యూషన్ తగ్గి అది రోజు రోజు తగ్గిందని మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా 18వ శతాబ్దంలో గ్రేట్ బ్రిటన్లో గాలి నాణ్యత మరీ దిగజారింది. 1760-1880 మధ్య ప్రారంభమైన పారిశ్రామిక విప్లవము, బొగ్గు వినియోగము అనేక రెట్లు ప్రేరేపించబడింది. 19వ శతాబ్దం ఆవిరి యంత్రం గ్రేట్ బ్రిటన్ కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉపయోగించబడింది. ఇది వాయు కాలుష్యం యొక్క పరిణామానికి దారితీసింది. అదేవిధంగా ఆవిరి యంత్రం మీరు చూసే ఉంటారు. దాంట్లో విపరీతమైనటువంటి బొగ్గు వేయడం వల్ల ఆ బొగ్గు ఒక చాలా ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ ను రిలీజ్ చేసేసి అది మన వాతావరణాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చాలా వరకు చూసా ఉంటారు, పెద్ద పెద్ద పరిశ్రమలకు పెద్ద పొగ గొట్టాలు ఉంటాయి. ఆ పొగ గొట్టాల నుంచి నిరంతరం ఎప్పటికీ ఒక విషవాయువులు అవి బయటకు వస్తూనే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి అవి గాలిలో కలిసి అది యొక్క ఆక్సిజన్ అది దెబ్బతినిపోయి ప్రజలకు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా 18వ శతాబ్దము, 19వ శతాబ్దము, 20వ శతాబ్దము, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఈ రోజు ప్రతి మానవుడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుని ఆలోచన కూడా ఈ యొక్క కాలుష్యాన్ని మనం ఏ విధంగా తగ్గించగలము, మనం ఏ విధంగా పరిశోధన చేసి దీన్ని మనం కొత్త విధానాలు కనుక్కొని ఈ యొక్క కాలుష్యాన్ని ఏ విధంగా తగ్గించాలనే దాని మీదనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరు మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఆ తర్వాత వ్యాపారవేత్తలు అందరూ కూడా ఆలోచించడం జరుగుతుంది. ఇది 21వ శతాబ్దంలో ఎటువంటి మనం ప్రపంచ దేశాలు మొత్తం కలిసి అది ఏ విధంగా మనం పర్యావరణ పరిరక్షించాలి దాని మీద చాలా ప్రయత్నాలు అంతర్జాతీయంగాను, జాతీయంగాను మరియు స్థానికంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యోటో ప్రోటోకాల్ కానివ్వండి, అది తర్వాత వేరే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి సమావేశాలు కానివ్వండి, మొత్తానికి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది అది మనం ఈ యొక్క కాలుష్యాన్ని మనం ఏ విధంగా నియంత్రించగలం అనే దాని మీద చాలా వాదోపవాదాలు, చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎవరంతా ఈ యొక్క కాలుష్యానికి వాళ్ళు చేస్తున్నారు, దానికి ఎవరు బాధ్యతలు అనే దాని మీద కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే అది అభివృద్ధి చెందిన దేశాలు దానికి కారణమా, లేకుంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కారణమా, ఎవరెంత ఈ యొక్క ప్రపంచ పర్యావరణకి ఇబ్బంది కలిగిస్తున్నారు, ఆ యొక్క పర్యావరణ నష్టాన్ని ఎవరు దాన్ని భరిస్తారు, అది వచ్చే తరాలకు మనం ఎటువంటి యొక్క ప్రపంచాన్ని అందించాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం పునరుత్పత్తి చేయగలిగినటువంటి అభివృద్ధిని. పునరుత్పత్తి చేయగల అభివృద్ధి అంటే ఏంటి అంటే మనం పాఠం లోపల నేర్చుకున్నాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే రోడ్డో, బ్రిడ్జో, ఇంకా ఏదో కట్టడి అది అక్కడితో ఆగిపోయి 100 సంవత్సరాలతో పడిపోవడం, అక్కడ చెట్లను అది కూల్చేయడం అనేది అది అభివృద్ధి కాదు. సస్టైనబుల్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక 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 యూనిట్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటప్పుడు బొగ్గును వాడచ్చు, యురేనియంను వాడచ్చు, అదేవిధంగా హైడ్రో దాన్ని కూడా వాడచ్చు. హైడ్రో అంటే నీటితో కూడా మనము యొక్క విద్యుత్ ఉత్పత్తిని చేయొచ్చు. దీంట్లో అన్నిటికంటే క్షేమకరమైంది నీటితో ఉత్పత్తి చేయడం. దానివల్ల ఎక్కువగా అది కాలుష్యానికి దారితీయదు. అదే బొగ్గు నుంచి అయితే అది విపరీతమైనటువంటి కాలుష్యానికి దారితీస్తుంది. ఈ 18, 19, 20 శతాబ్దంలో చాలా అమెరికా మరియు బ్రిటన్ ఇట్లాంటి దేశాలు ఎక్కువగా బొగ్గు ద్వారా ఉత్పత్తి చేయడం వల్ల అది ఎక్కువగా పర్యావరణ కాలుష్యానికి అది దోహదం చేశాయి. కానీ ఈరోజు హైడ్రో ఎలక్ట్రిసిటీ, సోలార్ ఉందనుకోండి, ఇప్పుడు మనకు సూర్యుడు ఉన్నాడు, కొన్ని వేల మెగావాట్ల శక్తిని అతను ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఆ శక్తిని కనుక మనము మార్చుకొని దాన్ని మనం విద్యుత్ శక్తిగా మార్చుకునే అవకాశం ఉంది. దాన్నే సోలార్ పవర్ అంటారు. అది జపాన్లో కానివ్వండి, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో. అంటే ఎందుకంటే ఈ పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి అంటే మనము ఇతర విద్యుత్ ఉత్పత్తి సాధనాలను మనం అన్వేషించడం జరిగింది. ఈ అన్వేషణలో భాగంగానే వచ్చినాయే అది సోలార్ విద్యుత్తు, ఇంకా రకరకాల విద్యుత్తులు. మనం దాని గురించి మనము
పాఠం ఇంకొంత కూడా బ్రిటన్, యూరప్, అమెరికా మరి కొన్ని దేశాలలో ఇది గాలి కాలుష్యానికి మరియు భూమి కాలుష్యానికి, సముద్ర కాలుష్యానికి, అది అన్ని రకాలైనటువంటి కాలుష్యానికి మానవ మనుగడకు చాలా పెద్ద ప్రమాదంగా ఏర్పడిందని మనము చెప్పుకోవచ్చు. 1800 మరియు 1900 మధ్య కూడా యునైటెడ్ స్టేట్స్, బెల్జియం, రష్యా, జర్మనీ, జపాన్, భారతదేశము, దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా కర్మాగారాల్లో బొగ్గు దహనం నాటకీయంగా పెరిగింది మరియు దీనికి తోడు వాయు కాలుష్యం మునిపెన్నడూ లేనంతగా పెరిగింది. ఏం జరిగింది అంటే 1800 సంవత్సరం మరియు 100 సంవత్సరాల పాటు బొగ్గు గనుల్ని విపరీతంగా వాడడము, అది యునైటెడ్ స్టేట్స్లో కానివ్వండి, జర్మన్లో కానివ్వండి, బెల్జియంలో కానివ్వండి, రష్యా, జపాన్ లాంటి దేశాలలో కానివ్వండి, మన భారతదేశం కూడా ఈరోజు కూడా బొగ్గు మీద ఎక్కువగా ఆధారపడి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు సింగరేణి కాలనీస్ రామగుండమే తీసుకున్నారనుకోండి, అది పూర్తిగా ఎక్కువగా ఉత్పత్తి చేసినటువంటి అది విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి సంస్థ, అది ఎక్కువగా బొగ్గు మీద ఆధారపడి ఉన్నది. అంటే మనం బొగ్గు కాకుండా వెరైటీ బొగ్గు ఏంటి అంటే అది కొన్ని వేల రకాలైనటువంటి పొల్యూటాంట్స్, అంటే అది దాన్ని ఇంగ్లీష్లో పొల్యూటాంట్స్ అంటారు. పొల్యూటాంట్స్ అంటే అవి భాగాలు ఉత్పత్తి చేసేసి అది మొత్తం ఈ యొక్క పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని మనం చెప్పుకోవచ్చు. అందుకనే వాయు కాలుష్యం అనేది మునుపెన్నడూ లేనంతగా అది పెరిగిందని మనము ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సందర్భంగా మనం అసలు కాలుష్యం అంటే ఏంటి తెలుసుకోవాలి. కాలుష్యం అంటే వాతావరణంలోని కలుషితాలను ప్రవేశపెట్టడం. వాతావరణంలోకి ఒక కలుషితమైనటువంటి పదార్థాన్ని ప్రవేశపెట్టడాన్ని కాలుష్యం అని అంటారు. సాధారణంగా కాలుష్య కారకాలు అని పిలువబడేవి విదేశీ పదార్థాలు లేదా శక్తులు లేదా సహజంగా సంభవించే కాలుష్యాలు కావచ్చు. అంటే దాన్ని కాలుష్యం కారకం అనేది చోటు లేని రసాయనం. ఉదాహరణ మీకు కాలుష్యం అంటే ఏంటంటే చెప్తాను. ఒక సముద్రంలో ఒక పడవ పోతుంది అనుకోండి, ఆ పడవలో ఉన్నటువంటి ఒక నూనె కనుక అది ఒక డ్రమ్ములో ఉంటే అది కాలుష్య కారకం అని చెప్పుకోలేదు. అదే నూనె కనుక డ్రమ్ము కాకుండా అది మొత్తం లీక్ అయ్యి, అంటే అది సముద్రంలో కనుక పడితే అది మనం కాలుష్యంగా చెప్పుకోవచ్చు. అది కొద్ది స్థాయిలో పడితే దాని కాలుష్యం అనలేము, కానీ అది పెద్ద స్థాయిలో కనుక చెప్పవచ్చు. కాలుష్యం అంటే కాంపోనెంట్స్ ఏదైతే ఈ యొక్క దాంట్లో పర్యావరణంలోకి ప్రవేశపెడతారో ఆ కాంపోనెంట్ ని మనం కాలుష్య కారకాలుగా మనము చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణగానే మనము ఈ యొక్క ఆయిల్ స్పిల్లింగ్స్ చాలాసార్లు మేము చూస్తూ ఉంటాము. సముద్రంలో కొన్నిసార్లు పెద్ద ఓడలు అవి పగిలి అందులో ఉన్నటువంటి రసాయనాలు అవి సముద్రంలో కలవడం వల్ల చాలా పెద్ద ఎత్తునటువంటి అది చేపలు చనిపోవడము, సముద్ర గర్భానికి బాగా దెబ్బతీయడం అనేది మనము చూస్తూ ఉంటాము. అండ్ ఇటువంటి పరిస్థితుల్ని మనము దీన్ని ఏమంటారంటే కాలుష్యం అని మనము చెప్పుకోవచ్చు. అంటే దీన్ని నిజమైనటువంటి కాలుష్యం అంటే కారకం అనేది చోటు లేకుండా ఉండడం, చోటు లేని రసాయనం. అంటే ఎందుకు వాట్ ఈస్ ఏంటి యొక్క కంపోనెంట్ ఏంటి, దీని యొక్క అదేంటి అంటే దానికి అది తన యొక్క చోటు కాకుండా వేరే చోటు ఉండడం అన్నట్టు. ఇప్పుడు ఆయిల్ అనేది డబ్బాలో ఉండాలి, అలా కాకుండా సముద్రంలో ఉంటే ఏమైంది, అది పొల్యూషన్గా మారుతుందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రతి వస్తువు కూడా పొల్యూషన్ కాదు, అది తన యొక్క వస్తువు ఉండే చోట ఉండకుండా వేరే చోట ఉంటే మాత్రమే దాన్ని యొక్క పొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఆ రసాయనము ఒక చోట ఉండవలసిన రసాయనం అక్కడ ఉండకుండా అది వేరే చోట్ల కనుక ఉంటే దాన్ని పొల్యూషన్ మన యొక్క కాలుష్య కారకంగా మనం దాన్ని భావించవచ్చు. వాయు కాలుష్యం అంటే ఇట్లా కాలుష్యం అని మనం ఏ విధంగా చెప్పుకున్నాం కదా. అంటే ఈ కాలుష్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అది మనము ఎన్ని రకాలుగా దాన్ని మనం చూడగలుగుతాము, అది ఎన్ని రకాలుగా మనం దాన్ని అరకట్టగలుగుతాం అనేది మనం చూస్తే మొత్తం కాలుష్యాన్ని మనము 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. 1 గాలి కాలుష్యము, 2 భూమి కాలుష్యము, 3 సముద్ర కాలుష్యము, 4వది ఈ యొక్క పర్యావరణ కాలుష్యము. ఇవి 4 రకాలైనటువంటి కాలుష్యాలు మనం ఈ రకంగా చూసుకోవచ్చు. అసలు భారతదేశంలో అనారోగ్యానికి వాయు కాలుష్యం ప్రధానమైంది. మనిషి ఎందుకు అనారోగ్యంగా ఉంటున్నాడు? ఈ రోజు చాలా మంది మీరు కోవిడ్ టైంలో చూసుంటారు, ఆక్సిజన్ అందక ఆ గాలిలోనే ఏదో మార్పు వచ్చేసేసి, అంటే ఆ గాలిలోనే ఆ యొక్క కరోనా వైరస్ ఉండడం వల్ల
కొన్ని లక్షల మంది ఈరోజు భారతదేశంలో 50 లక్షల మంది వరకు చనిపోవడము, అంతర్జాతీయంగా 1-2 కోట్ల మంది వరకు చనిపోవడం అనేది జరిగింది. దీని అన్నిటికల కారణం ఏంటి అంటే వాయు వాయువులలో ఈ యొక్క కాలుష్యకరమైనటువంటి ఈ యొక్క కరోనా కానీ, ఒమిక్రాన్లు కానీ ఇవన్నీ రావడము, చేరడము, వీటన్నిటి కూడా ఈ యొక్క కాలుష్యానికి సంబంధం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము పర్యావరణాన్ని కానీ, గాలిని కానీ మనము స్వచ్ఛంగా ఉంచడం అనేది జరగలేదు. గాలి కూడా కొంత అది దాంట్లో ఎటువంటి రసాయనాలు చేరినా కానీ అది చెడిపోయి మానవాళికి బాగా దెబ్బతీసే అవకాశం ఉంది. మీరందరూ తెలిసే ఉంటారు, మధ్యప్రదేశ్లో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఆ ట్రాజడీ ఏంటంటే భోపాల్ గ్యాస్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమలో ఉన్నటువంటి ఆ గ్యాస్ లీక్ అయిపోయి అక్కడ పడుకున్నటువంటి పిల్లలు, తల్లులు ఎంతో మంది, కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. అంటే ఈ యొక్క కాలుష్యం అనేది అది కనుక పరిశ్రమ నుంచి, ఈ యొక్క వ్యర్థ పదార్థాల నుంచి వచ్చే యొక్క కాలుష్యము మానవ మస్తిష్కం మీద, అది మానవ హృదయం మీద, కండరాల మీద దెబ్బతీసేసేసి అది మొత్తం మనిషిని నిర్జీవంగా చేసే అవకాశం ఉంది. అవకాశం చేస్తా ఉండడం కాదు, అది మనిషిని అనారోగ్యంగా మార్చేసేసి అది పూర్తిగా మనిషిని విధ్వంసం చేస్తూ ఉంది. ఈ పట్టణీకరణ మరియు పారిశ్రామిక అభివృద్ధి ఒక వేగవంతమైన రేటు మీరంతా తెలుసు అనుకుంటాను. ఈ యొక్క హైదరాబాద్ నగరం కానీ, ఈరోజు అమెరికాలో నగరాలు కానీ, అవి వాటి యొక్క అభివృద్ధి రేటు జస్ట్ ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచే అది ఎక్కువగా అభివృద్ధి రేటును నమోదు చేస్తూ ఉంది. అంటే ఇంతకుముందు అభివృద్ధి ఇంతగా లేదు. అంటే హైదరాబాద్ మరియు పెద్ద పెద్ద సిటీలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ ఇప్పుడు వేగవంతమైన రేటు ఈ ఒక ప్రతి రోజుకి ఈ రోజు కొన్ని లక్షల మంది అది వాళ్ళు రావడము, పోవడము, అదేవిధంగా విదేశాలలో కూడా పెద్ద పెద్ద న్యూయార్క్ లాంటి నగరాలు కానీ, లేకపోతే ఇంకా చికాగో లాంటి నగరాలు కానీ, లండన్ లాంటి నగరాలు కూడా చాలా వేగవంతంగా పట్టణీకరణ చెందుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి గాలి నాణ్యతను అది కోల్పోతూ ఉంది. ఇన్ని కోట్ల మంది ఒకే చోట గుమిగూడడము, వారికి అక్కడ చెట్లు లేకపోవడము, జనసాంద్రత పెరిగి అది చివరికి అది ఎట్లా అవుతుందంటే గాలి కూడా దొరకని పరిస్థితులలో పెద్ద పెద్ద పట్టణాలు ఏర్పడడం జరుగుతుంది. అంటే ఈ యొక్క జనాభా పెరుగుదల, చెట్ల నరికివేత, ఇవన్నీ కూడా పారిశ్రామికంగా విపరీతమైనటువంటి పారిశ్రామీకరణ ఉత్పత్తి. ఇప్పుడు ఇంతమందికి బట్టలు ఉత్పత్తి చేయాలనుకోండి, మనకు బట్టల మిల్లులు కావాలి. అదేవిధంగా ఇంతమందికి మనము డ్రగ్స్ అంటే మందులు ఉత్పత్తి చేయాలంటే ఎంతో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉండాలి. ఇట్లా వేగవంతంగా ఈ యొక్క పరిశ్రమలు వేగవంతంగా పట్టణాలు అభివృద్ధి చెందడం వల్ల పట్టణాల్లో ఉన్నటువంటి గాలి అది పూర్తిగా తన యొక్క రూపం మారిపోయి అది కాలుష్యభరితంగా తయారైంది. వీరు ఇంతమంది జనాలు ఉపయోగించేటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు కానివ్వండి, ఇప్పుడు వారి ఇళ్ళ నుంచి వచ్చిన మురికి నీరు కానివ్వండి, వారు స్నానం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి మురికి నీళ్లు, ఆ తర్వాత చేసేటువంటి మొత్తం వ్యర్థ పదార్థాలన్నింటివి అవి గాలిని, భూమిని మరియు పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేసేసి ఒక పట్టణాలలో అసలు జీవించగలుగుతామా అనే ఒక కొత్త నూతన ప్రశ్నను అవి రేకెత్తుతున్నాయి. ఇప్పుడు మనకు కొత్తగా తెచ్చిన ఈ యొక్క సర్వే ప్రకారం హైదరాబాద్ ఢిల్లీని దాటి ఎక్కువగా వాయు కాలుష్యంలో ఉందనేది ఈ కొత్తగా వస్తున్నటువంటి మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో ప్రతి వాహనదారులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎక్కువగా వాళ్ళు వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ని వాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ యొక్క సిటీ అనేది కూడా ఢిల్లీ తర్వాత అతిపెద్ద కాలుష్య నగరంగా ఎదిగి, అంటే ఇక్కడ ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు హైదరాబాద్ మహానగరంలో ఏర్పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పర్యావరణానికి అతిపెద్ద వాయు కాలుష్యానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే 3/200 మంది తమ వంట మరియు వేడి కార్యక్రమాలకు కలప, పేడ లేదా బొగ్గు వంటి బయోమాసెస్ ను ఉపయోగిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటికి కూడా గ్రామంలో ఎక్కువగా వంట 90% మంది కొంచెం పెంచిందని మనము చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఆ పరిస్థితులు లేకుండే. ఇటువంటి ఈ యొక్క వాయు కాలుష్యం అనేది ఈరోజు మనం చర్చించుకున్నాం. అదేవిధంగా మనము నీటి కాలుష్యం అంటే ఏంటంటే మనం ఈరోజు మీ అందరికీ తెలుసు, నీరు అనేది ఒక అద్భుతమైనటువంటి అది మన అద్భుతమైన పాత్ర వహిస్తుంది మన దైనందిక జీవితంలో. అది లేకపోతే మనము బతకడం అనేది చాలా కష్టం. నీరు చాలా దయగల వనరు, ఎందుకంటే ఇది నీటి
నీటి నాణ్యత రాజీ పడకుండా కాలుష్య కారకాలను గణనీయమైన పరిమితి వరకు తట్టుకోగలదు. యాక్చువల్గా నీటికి చాలా గుణం ఉంది. అదేంటి అంటే అది చాలా రకాలైనటువంటి చెడు పదార్థాలు కూడా తనలో అది ఇముడ్చుకోగలదు. కానీ అది పరిమితికి మించితే మాత్రం అది తన యొక్క కాలుష్య కారకాలను గ్రహించుకోలేదు, అది విఫలమవుతుంది. ఎప్పుడైతే నీరు ఈ యొక్క కాలుష్య కారకాలను గ్రహించడంలో విఫలమవుతుందో దాన్ని మనం నీటి కాలుష్యంగా చెప్పుకోవచ్చు. వెన్ వాటర్ ఫెయిల్స్ టు అబ్జార్బ్స్ ది పొల్యూటెంట్స్ ఇన్ ఇట్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాటర్ పొల్యూషన్. అప్పుడు మనము నీటి కాలుష్యంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి గంగా నది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కొన్ని వేల కిలోమీటర్లు అది ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత బీహారు మరియు వెస్ట్ బెంగాల్ కొన్ని రాష్ట్రాల గుండా ప్రయాణించే అతిపెద్ద గంగా నది ఈ రోజు పరిస్థితి ఏంటి అంటే అది ఒక అత్యంత కలుషితంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే అక్కడ కాన్పూర్లో మరియు ఈ వేరే కొన్ని సిటీలలో ఉన్నటువంటి యొక్క టానరీస్ అంటే చర్మ ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, మనం వేసుకునే చెప్పులు ఉంటాయే, ఆ చెప్పులను తయారు చేసేటువంటి టానరీస్ అవి కొన్ని మిలియన్స్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని ప్రతిరోజు ఒక 700 మిలియన్ గ్యాలన్స్ చెడు నీరుని అది గంగా నదిలోకి వాళ్ళు వదులుతున్నారు. అది రాజీవ్ గాంధీ టైంలో దీనికి అడ్డుకట్ట వేసి అసలు గంగా నదిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారి ఉద్యమాన్ని చేపట్టారు. అది వారు అతని యొక్క ప్రభుత్వ పాలసీలో భాగంగా గంగా నదిని ఒక మంచి నదిగా అలాగే ఉంచాలని చేశారు. అది ఇంకా ప్రయత్నాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అది క్లీన్ గంగా అని కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ తీసుకొని అది జరుగుతూ ఉంది. అంటే ఎందుకు జరుగుతుంది దిగువ గంగా నదిలో ఎందుకు ఎక్కువ నీటి కాలుష్యం జరుగుతుందంటే ఏదైతే ఉత్పత్తి సంస్థలు ఉంటాయో వాటి నీటి వినియోగం ఎక్కువ. ఇప్పుడు టానరీస్ ఉన్నాయనుకోండి, చెప్పుల పరిశ్రమకి వీటన్నిటికి కూడా చాలా ఎక్కువ మొత్తాదులో నీళ్ళ అవసరం ఉంటుంది. ఇవి ఆ నీటిని వాడిన తర్వాత అవి ఆ వ్యర్థ పదార్థాలని అవి మనం ఎక్కడ పంపిస్తారంటే భూమిలో పాతకుండా, ఇంకా వేరే దగ్గర పాతకుండా అవి వేరే రకంగా అవి ఎక్కువగా అది యొక్క సముద్రంలో ఈ యొక్క దీంట్లోకి పోతా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి గంగా నది అనేది దాని తోడుగా చాలా మంది, కొన్ని లక్షల మంది ఒకేసారి ఆ గంగా నదిలో స్నానం చేయడం కానివ్వండి, ఇంకా వేరే ఈ యొక్క మనం వాడే ప్లాస్టిక్ని దాంట్లో వేయడం, లేకపోతే చనిపోయిన జంతువుల్ని ఆ యొక్క నదిలో వేయడము, ఈ మానవ కళేబరాలను వేయడము, వీటన్నిటి ద్వారా కూడా ఆ నది అనేది అదొక పూర్తిగా వ్యర్థపూరితంగా తయారైపోయి అసలు అది ఎటువంటి దానికి దాంట్లో కనుక మనం స్నానం చేస్తే అది చర్మ కాలుష్యానికి చర్మ రోగాలు వచ్చే విధంగా తయారైంది. ఇది నీటి కాలుష్యం. ఆ తర్వాత భూమి కాలుష్యం. భూమి కూడా చాలా వరకు కాలుష్యం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క భూమి యొక్క ఉపరితలము మరియు నేల క్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చెట్లు ఏం చేస్తాయంటే చెట్లు తమ వేర్ల ద్వారా భూమి యొక్క పైపొర చాలా సున్నితమైనది. ఆ సున్నితమైనటువంటి పొరలో చాలా రకాలైనటువంటి యొక్క మినరల్స్, లేకపోతే రకాలైనటువంటి చాలా మంచి చెట్లకు పర్యావరణానికి అవసరమైనటువంటి ఎన్నో పదార్థాలు ఉంటాయి. ఈ చెట్లు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క పైపొర మొత్తం అది ఎరోజన్ ఆఫ్ సాయిల్ అంటారు ఇంగ్లీష్లో. పూర్తిగా ఆ యొక్క భూమి పైపొర నాశనం కావడం వల్ల ఇది భూమి అనేది పూర్తిగా అది కాలుష్యపరంగా తయారవుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే ఇంకో ప్రధాన కారణం ఏంటంటే అది మైనింగ్, వ్యవసాయ కార్యకలాపాలు, చెత్త, పట్టణీకరణ, నిర్వహణ కార్యకలాపాలు మొదలైనవి. మీరందరూ చూస్తూ ఉంటారు, మన గ్రామీణ ప్రాంతాలలో ఇంతకుముందు భూమి అనేది కొంత అడవి ప్రాంతం ఉండేది, గొర్రెలు మేపడానికి, లేకుంటే ఆవులు మేపడానికి, లేకుంటే మనుషులు తిరగడానికి. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కూడా అడవులు నరికేసేసి వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. అంటే కొన్ని వేల హెక్టార్లలో ఈ రకంగా వ్యవసాయం చేయడము అది పర్యావరణాన్ని దెబ్బతీయడం అనేది జరిగింది. అదేవిధంగా మైనింగ్ అంటే ఈరోజు మీకు అందరూ తెలుసు, బొగ్గు కానీ, లేకపోతే మన యొక్క బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, బాక్సైడ్ కానివ్వండి, ఇంకా ఏదైనటువంటి వస్తువులు తీసుకున్నా కానీ అది భూమిలోనే దొరుకుతుంది. ఈరోజు రాయలసీమలో జరుగుతున్నటువంటి మైనింగ్ చాలా పర్యావరణం దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు.
అదే జార్ఖండ్లో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న మైనింగ్లు. ఇప్పుడు ఒరిస్సాలో మీ అందరికీ తెలుసు, అక్కడ మైనింగ్ వేదాంత మైనింగ్ అనేది అక్కడ ఉన్నటువంటి వనరులను దెబ్బతీస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని దెబ్బతీస్తుందని చెప్పడం వల్ల అది సుప్రీంకోర్టు ఆ యొక్క వేదాంత మైనింగ్ని అది పూర్తిగా వాళ్ళు పూర్తి ఆపేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి భూమి కాలుష్యము, అక్కడ ఉన్నటువంటి గాలి కాలుష్యం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క వేదాంత కంపెనీని పూర్తిగా ఆపేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ కార్యకలాపాలు, ఈరోజు కొన్ని వేల హెక్టార్లలో వ్యవసాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంతమంది ఇన్ని కోట్ల జనాభాని సాధించడానికి వ్యవసాయ కార్యకలాపాలు పెరిగాయి. ఇవి ఇప్పుడు మీ అందరికీ తెలుసు, హర్యానా రైతులు పండించినటువంటి ఈ యొక్క చెరుకు గడలను వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ యొక్క వ్యర్థ పదార్థాలు మొత్తం ఢిల్లీ అనేది పూర్తిగా ఈ యొక్క కాలుష్యంగా కారణం కావడానికి హర్యానా రైతులు కాల్చేటువంటి ఎండాకాలంలో కాల్చేటువంటి వాళ్ళ యొక్క వ్యవసాయ అవి ఉత్పత్తులు అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఢిల్లీ మొత్తం కూడా అది మొత్తం పొగతో ఏర్పడి అది మొత్తం అక్కడ కాలుష్యము, హర్యానాలో భూమి కాలుష్యం జరుగుతుంది. దాని కారణంగా ఢిల్లీలో అదేమవుతుంది అంటే గాలి కాలుష్యం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా భూమి కాలుష్యం అనేది ఎక్కువగా వ్యవసాయం చేయడము, ఆ తర్వాత మైనింగ్ చేయడము, ఆ తర్వాత చెత్త, ఆ తర్వాత ప్లాస్టిక్, ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మొత్తంగా ఏమవుతుందంటే ఒక భూమి కాలుష్యం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. జలాల సేకరణ వ్యవస్థలో లోపం కాదనే విషయం ఈ విషయం చివరికి బయో ఘన పదార్థాలుగా రూపాంతరం చెందుతుంది. అంటే మీకు బయో ఘన పదార్థాలు అంటే బయో ఘన పదార్థాలు అంటే ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఒక ఘన పదార్థంగా తయారై అది భూమిని బాగా చిందరం చేస్తుంది, అది ఎప్పటికీ కరిగిపోదు. ఇప్పుడు మనం ఒక అరటిపండు తినుకొని భూమి వేసాం అనుకోండి, అది ఏమవుతుందంటే భూమికి అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అది తనలో ఇముడ్చుకుంటుంది. కానీ బయో అంటే ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి, అది భూమిలో వేసినా కానీ కొన్ని సంవత్సరాల వరకు అది భూమిలో ఇంకిపోదు. మీరంతా చూస్తూ ఉంటారు, హైదరాబాద్ మహానగరంలో కూడా చెత్త ప్లాస్టిక్ ఉండడం వల్ల విపరీతమైనటువంటి అది భూమిలో ఇంకిపోకుండా ఒక కొత్త రకమైనటువంటి ఒక సామాజిక పర్యావరణానికి దెబ్బతీస్తే అది ఘన పదార్థం. అంటే అది మనం దాన్ని మనం అది కాల్చినా కానీ అది చాలా దారుణమైనటువంటి అది వాయువుని చేస్తుంది. కాబట్టి ఇట్లా ఘన పదార్థాలుగా రూపాంతరం చెంది అది సమాజంలో కాలుష్యానికి దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు. సముద్ర కాలుష్యం కూడా మనము చూస్తూ ఉంటాము. ఈరోజు సముద్రాలు అంత పెద్ద నీటి సముదాయాలు కూడా ఈరోజు అవి వ్యర్థ పదార్థాలు అక్కడ కలిసి అవి పూర్తిగా దెబ్బతింటున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదే ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మనం ఈ నదులు పోయి సముద్రాల్లో కలుస్తాయి, ఆ సముద్రాలు కూడా ఈ కలుషితమైనటువంటి నీటి కలవడం వల్ల అక్కడ డాల్ఫిన్స్ కానివ్వండి, చేపలు కానివ్వండి, మరియు ఈ ఘన పదార్థాలు కూడా ప్లాస్టిక్ ఘన పదార్థాలు కూడా అందులో కలవడం వల్ల ఈరోజు చాలా రకాలైనటువంటి ఈ యొక్క సముద్ర కాలుష్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల సముద్ర ఆహార ఉత్పత్తులైన రొయ్యలు విషపూరితంగా మారుతున్నాయి, సీ ఫుడ్ అనేది బాగా దెబ్బతింటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ముగింపులో భాగంగా దీని తర్వాత మనము ఎన్విరాన్మెంటల్ పాలసీ గురించి తెలుసుకుందాం. అంటే దీనికి ఎట్లా ముగింపు చెప్పాలి అంటే మనము మైనింగ్ ఆపివేత అనేది చేయాలి. మైనింగ్ ఆపివేత చేసి ఈ యొక్క ప్రభుత్వము కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ చేస్తున్నటువంటి మైనింగ్ని మనం ఎప్పటి ఆపకపోతే అది చాలా పర్యావరణ పరిస్థితులకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెట్ల పరిరక్షణ, అంటే మనకు ఉన్నటువంటి చెట్లని పరిరక్షించుకోవడము అనేది చాలా చాలా ముఖ్యము. వీటితో పాటుగా మనం చెట్లను పెంచడము, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే చెట్లను పెంచడము ఒక నైతిక బాధ్యతగా తీసుకోవాలి. దాన్ని మనం నైతిక బాధ్యతగా తీసుకొని దాన్ని మనం చెట్లను పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం పర్యావరణం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం సాధ్యమైనంత వరకు. ఈరోజు మనకు చైర్లు కానివ్వండి, లేకుంటే బిందెలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ అనేది చాలా దుర్మార్గమైంది. అది ఏంటంటే ఎప్పటికీ అది సింథటిక్ బయోమాస్ అంటే ఇదంతా సింథటిక్ బయోమాస్ అంటే ఒక గాఢమైనటువంటి కెమికల్స్తో ఇవి తయారవుతాయి. ఇవి మనం వీటిని తగ్గించడం అంటే మనం దాన్ని వాడకూడదు అని చెప్పట్లేదు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వల్ల మన పర్యావరణానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. వ్యర్థ జలాల పరిశుద్ధత, ఇప్పుడు జరుగుతున్న వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని
వాట్ వాట్ రిఫైన్మెంట్ ప్లాంట్స్ అంటారు. దాంట్లో శుద్ధ చేసేసి ఆ నీటిని మనం బయటకు వదలడం అనేది చేయాలి. లేకపోతే ఈ యొక్క వ్యర్థ కాలుష్యాలు పూర్తిగా నదులలో చేరి అవి అవి ఏమవుతుంది అంటే మొత్తం నదుల్ని, సమాజాన్ని మరియు అందరినీ దెబ్బతీసే అవకాశం ఉంది. పౌరుల జాగ్రత్త అంటే సిటిజన్స్ కూడా చాలా చాలా వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఈ యొక్క సమాజం ఎవరైతే ఈ యొక్క కాలుష్యానికి తోడ్పడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి. అవి చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ చట్టాలు కూడా ఈ యొక్క పర్యావరణానికి ఉపయోగపడే విధంగా అవి మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మనం పర్యావరణ విధానాలు అంటే ఏంటో తెలుసుకుందాం. వీటన్నిటిని ఎప్పుడైతే మనం కాలుష్యం చెప్పుకున్నామో ఈ యొక్క పర్యావరణ విధానాలు ఏం చెప్తాయి అంటే, పర్యావరణం అనేది ప్రపంచ యొక్క సమస్యగా మారి ఈరోజు ఇది 1970లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఈ సోషియో పొలిటికల్ ఇష్యూగా మారింది. అంటే ఒక రాజకీయ అస్త్రంగా పర్యావరణం అనేది మారింది. ఒకప్పుడు ఒక పర్యావరణం గురించి ఎలక్షన్స్లలో ఎవరు మాట్లాడకపోయేవారు. కానీ అది 1970వ శతాబ్దంలో ఏమైంది అంటే, ఈ పర్యావరణం అనేది ఒక రాజకీయ అస్త్రం, సోషియో పొలిటికల్ ఇష్యూగా మారి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుతాము, పర్యావరణానికి చర్యలు తీసుకుంటామనే ఒక 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 ఉద్యమం లాగా తయారైంది. ఇట్లా 1970లో ఇది మొట్టమొదటిసారిగా ఈ యొక్క కొత్త ప్రపంచాన్ని అది అమెరికాలో కానివ్వండి, అది యూకేలో కానివ్వండి, ఈ పర్యావరణ ఉద్యమాలు అనేది 1970 నుంచి చాలా పెద్ద ఎత్తున మొదలు కావడము, ఇది వాళ్ళు పర్యావరణ విధానానికి కొత్త చట్టాలు తీసుకురావడము, అక్కడ కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడము, ఆ సంస్థలు అనేటివి పర్యావరణ రక్షణకు కొత్త చట్టాలు తీసుకురావడము, ఆ తర్వాత అది ఐక్యరాజ్య సమితి కానివ్వండి, లేకపోతే ప్రపంచ సంస్థలు కానివ్వండి, పర్యావరణ యొక్క రక్షణకు వాళ్ళు నడుము కట్టడం, అది ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ ఇట్లాంటివి కూడా మనకు రాజేంద్ర పచౌరి మీరు పేరు వినే ఉంటారు. ఆయన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను నోబెల్ ప్రైజ్ కూడా అతను యొక్క శాస్త్రాన్ని తెచ్చాడు. అతను ఏమంటాడు అంటే, మనము పర్యావరణ కాలుష్యాన్ని పూర్తిగా రూపుమాపలేకపోయినా దాన్ని తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని మన రాజేంద్ర పచౌరి భారతీయుడు యొక్క పర్యావరణ పరిశోధనకు గాను అతను నోబెల్ ప్రైజ్ పొందాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశము అమెరికా, ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఈరోజు పర్యావరణం మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళ చర్చలు. దీనికి అసలు కారణం ఏంటి అంటే, ఈ యొక్క పర్యావరణ కాలుష్యానికి ఎవరు కారకులు? అది అభివృద్ధి చెందిన దేశాల కారకులా, అభివృద్ధి చెందుతున్న దేశాల కారకులా, లేకుంటే మధ్య రకంగా ఉన్నటువంటి దేశాల కారకులు అనేది చూస్తే మొత్తం ప్రపంచాన్ని రెండు రకాలుగా మనం చూడొచ్చు. గ్లోబల్ సౌత్ అండ్ గ్లోబల్ నార్త్. గ్లోబల్ సౌత్ అంటే అది గ్లోబల్ నార్త్ అంటేనేమో అమెరికా, యూరోప్ లాంటి దేశాలు వస్తాయి. గ్లోబల్ సౌత్ అంటేనేమో మనం భారతదేశము, శ్రీలంక, అభివృద్ధి చెందిన దేశాలు, గల్ఫ్ దేశాలు లాంటివి వస్తాయి. అయితే ఈరోజు పర్యావరణానికి దాని కాలుష్యానికి కారణం ఎవరు? భారతదేశం ఎట్లాంటి పర్యావరణ విధానాన్ని అనుభవిస్తుంది అంటే, ఈరోజు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 80% వరకు గ్లోబల్ నార్త్ అనేది ఈరోజు వాళ్ళు ఎక్కువగా తమ యొక్క వాళ్ళు వినియోగం చేశారు వనరులు. అది బొగ్గు కానివ్వండి, విద్యుత్ శక్తి కానివ్వండి, ఇంకేటైనా వనరులు కానీ, ఈ యొక్క గ్లోబల్ నార్త్ అనేది వాళ్ళు ఎక్కువగా వనరులు ఉపయోగించడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే అతి భారీ పరిశ్రమలు కూడా ఈ గ్లోబల్ నార్త్లో ఉన్నాయి. అవే 80% వరకు ఈరోజు పర్యావరణ ముప్పుకు కారణమైనాయి. అంటే మన భారతదేశము అంతగా మొత్తం ప్రపంచంలో వస్తున్నటువంటి ఈ యొక్క ఎమిషన్, ఈ CO2 ఇట్లాంటివి కూడా భారతదేశం తక్కువ. మన అమెరికా, లండన్ ఈ దేశాలతో పోల్చినప్పుడు మన భారతదేశం యొక్క దాన్ని కాలుష్యానికి తక్కువ పాత్రలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 80% వరకు అమెరికా మరియు యూకే దేశాలు లాంటి ఎక్కువగా ఈ యొక్క కోల్ను వాడడము, ఆ తర్వాత ఎక్కువగా వాళ్ళు కన్జంప్షన్, ఏదైతే వినియోగం అనేది అక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి కుటుంబానికి 2-3 యూనిట్లు విద్యుత్ వాడితే, అదే అమెరికాలో, అదే లండన్లో అయితే కొన్ని వందల యూనిట్లు వాడతారు. రకరకాల వాటికి వాళ్ళు విద్యుత్ను వాడతారు. మన భారతదేశంలో విద్యుత్ వినియోగం తక్కువగా ఉంది. అంటే ఏమవుతుంది, పర్యావరణానికి వాళ్ళే ఎక్కువగా హాని చేస్తున్నారని అర్థమవుతుంది. అంటే దీని బాధ్యత కూడా వాళ్ళే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎక్కువగా
వాళ్ళ యొక్క ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈరోజు క్యూటో ప్రోటోకాల్ అంటే అది ఏంటి అంటే ప్రపంచం దేశాలు కూడా అందరూ కూడా పర్యావరణ ఒక పరిరక్షణకు తోడ్పడాలి. అది లీగల్ బైండింగ్ అంటే ఎవరైతే ఈ యొక్క పర్యావరణ రక్షణ చేయకుండా తప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అది అది అమెరికా అయినా కానివ్వండి, లేదా భారతదేశం అయినా కానివ్వండి, చిన్న దేశమైనటువంటి శ్రీలంక కానివ్వండి, ఇంకా చిన్న దేశాలు ఏవైనా కానీ ఈ క్యూటో ప్రోటోకాల్ ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ విధానాలలో భాగమై ఉండాలి. అది మన యొక్క న్యాయానికి మన తర్వాత చట్టాలకి లోబడి ఈ యొక్క పర్యావరణ ఉద్యమాలు ఈరోజు జరుగుతున్నాయి. అది ఒక పెద్ద విప్లవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక దేశాన్ని పర్యావరణ చట్టాల ద్వారా ఈరోజు ఒక దేశాన్ని మనము ప్రపంచ కోర్టులో దాన్ని తప్పు చేస్తే దాన్ని మనం నిలబెట్టే అవకాశం ఉంది. ఇంతకుముందు అవకాశం లేకుండా. అంటే దీని యొక్క మొత్తం బాధ్యతని ఇది ఎవరు తీసుకుంటారు? పర్యావరణ యొక్క బాగుపడడానికి కానివ్వండి, వీటన్నిటి కారణం ఎవరు తీసుకుంటారు అనే దాని మీద చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశం యొక్క పాత్ర ఏంటి అంటే మనం భారతదేశము ఇట్లాంటి పర్యావరణ పరిస్థితులలో ఎట్లాంటి పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. భారతదేశం అనేది 2-3 ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు అవి చేస్తూ ఉంది. అదొకటి క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి అంటే అది మనము ఇప్పటివరకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనం నీటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం. అదేవిధంగా మన కోల్ అంటే కోల్ ఎనర్జీ అంటే అది మనం బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తాం, ఎన్టీపీసీ లాంటిది. ఇట్లాంటివి కాకుండా క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి అంటే సోలార్ విద్యుత్ శక్తి. అంటే అది ఇప్పుడు సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతిని మనం దాన్ని విద్యుత్తుగా మార్చుకునే అవకాశం ఉంది. దానివల్ల పర్యావరణానికి ఎటువంటి దెబ్బ ఉండదు. అది చెట్లను నరికివేయడం అవసరం లేదు, మనము బొగ్గును ఉపయోగించవలసిన అవసరం లేదు, ఆ తర్వాత మనం నీళ్ళని కూడా వాడవలసిన అవసరం లేదు. అంటే సూర్యుడు అనేవాడు అతిపెద్ద ఒక ఒక పవర్ని ఉత్పత్తి చేసే వ్యక్తి. దాని కనుక మనం ట్యాప్ చేసి దాన్ని చేస్తే అది ఒక విద్యుత్తుగా ఉపయోగపడుతుంది. అంటే దీన్నే క్లీన్ ఎనర్జీ అంటారు. అది విండ్ మిల్ ఎనర్జీ. విండ్ మిల్ అంటే మీరు అందరు సినిమాలలో చూసే ఉంటారు, పెద్ద పెద్ద చక్రాలు తిరుగుతూ ఉంటూ అది విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. విండ్ ఎనర్జీ కానివ్వండి, లేకపోతే క్లీన్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశము ఈ యొక్క దీన్ని సోలార్ ఎనర్జీని ఈ యొక్క మన భారతదేశం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కువగా యూనివర్సిటీలు కానీ విద్యా సంస్థలు కానివ్వండి ఈరోజు సోలార్ ఎనర్జీని ఎక్కువగా వాడడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దానివల్ల కాస్ట్ తక్కువ, ప్లస్ అది ఎటువంటి పర్యావరణ కాలుష్యాన్ని అది చేయదు. ఈ రకంగా ఏమవుతుంది అంటే భారతదేశం అనేది క్లీన్ ఎనర్జీని అది ఉత్పత్తి చేయడానికి ఇష్టపడుతుంది, విండ్ మిల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇష్టపడుతుంది. ఈ విధంగా భారతదేశం అనేది పాలసీ లెవెల్లో ప్రపంచంతో కలిసి పనిచేయడంతో పాటుగా వీటికి విద్యుత్తును ఈ రకాలైనటువంటి విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి అది ఎక్కువగా ఒక కృషి చేస్తూ ఉంది. జపాన్ లాంటి దేశాలు అవి అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి మన భారతదేశంలో కూడా సూర్యుడు ఉదయిస్తాడు, కానీ మొట్టమొదటిసారి అక్కడ ఉదయించి వాళ్ళు సోలార్ ఎనర్జీని ఎక్కువ వాడుతున్నారు. మనం కూడా వాడాలనే అవకాశం ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు. మీకు ఎలక్ట్రికల్ కార్లు వచ్చాయి, సోలార్ కార్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇట్లా రకరకాలంగా ఉండి మనం ఎనర్జీని యొక్క ఏ విధంగా వాడుతున్నాం అనేది అనేది అది పర్యావరణాన్ని మనం ఏ విధంగా కాపాడుకోగలుగుతాం అనేది కూడా మనం ఈరోజు భారతదేశం అనేది తన యొక్క పాత్రపై పోషిస్తూ ఉంది. మనము మధ్య మార్గంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ రకంగా భారతదేశం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ క్లీన్ ఎనర్జీ వైపు వాళ్ళు వెళ్తున్నారు. దానివల్ల కాలుష్యం తక్కువగా మనం ఉత్పత్తి చేయడం అంటే మనం తక్కువ కాలుష్యాన్ని పర్యావరణానికి తక్కువ కాలుష్యాన్ని మనం చేయగలుగుతున్నాము. అంటే ఈ రకంగా మనము భారతదేశం అనేది ఈ ప్రపంచ విధానాలతో పాటుగా మనం చూసుకుంటూ భారతదేశానికి తన సొంత యొక్క పర్యావరణ విధానం ఉంది. ఈరోజు చాలా మంది కార్యకర్తలు కూడా నర్మదా బచావో ఆందోళన కానీ, చిప్కో కానివ్వండి, లేకుంటే ఎర్త్ సేవ్ ఎర్త్ మూవ్మెంట్ కానివ్వండి, ఇవి కూడా చాలా వరకు పర్యావరణ ఉద్యమాలు తీసుకొచ్చేసి పర్యావరణాన్ని ప్రజలు నాయకులు పర్యావరణం గురించి ఆలోచించే విధంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా వీటితో పాటుగా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రపంచం అనేది ఒక 17-16 గోల్స్ ఉన్నాయి. అదేంటంటే 0 పావర్టీ అంటే 0 పేదరికము, ఆ తర్వాత గుడ్ హెల్త్, ఆ తర్వాత ఈక్విటబుల్ డెవలప్మెంట్ అంటే అందరికీ సమానమైనటువంటి యొక్క
అభివృద్ధి, ఆ తర్వాత సోషల్ జస్టిస్, అందరికీ సంబంధించినటువంటి న్యాయం, అదేవిధంగా హెల్త్, ఆ తర్వాత నో హంగర్, జీరో హంగర్ అంటే ఎవరు కూడా ఆకలితో ఆకలితో వాళ్ళు ఉండకుండా జీరో హంగర్, అది కూడా ఒక బిలియనియం డెవలప్మెంట్ గోల్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క అంటే ప్రతి దేశం కూడా ఒక 16 మిలియన్ గోల్స్ ఉన్నాయి. వాటిని అవి తప్పకుండా సాధించడానికి అవి ప్రయత్నం చేయాలి. అప్పుడే అది ప్రతి దేశం కూడా అది డెవలప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఈ రకంగా భారతదేశం అనేది ప్రపంచ పర్యావరణ సమాజంలో మనదైన శైలిలో అది పాత్ర వహిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరొకసారి ఈరోజు మనము పాఠాన్ని మరొకసారి చెప్పుకుందాం. ఈ యూనిట్లో మనము అసలు కాలుష్య భావనను వివరించాము, కాలుష్య చరిత్ర మరియు దాని ప్రారంభ పరిణామం గురించి తెలుసుకున్నాము, దాని వివిధ రూపాల గురించి తెలుసుకున్నాము, సామాజిక చిక్కులను పరిశోధించాము, మరియు కాలుష్యాన్ని అరికట్టడానికి ఎటువంటి పాలసీ భారతదేశంలో జరుగుతుందో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఆంథ్రోపాసిస్ రావడము మరియు మనిషి భూమిలో కాలుష్యానికి ఏ విధంగా దారితీశాడు అనేది కూడా మనము ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా అగ్నిపర్వతాలు, సహజ మంటలు, ఎడారి ధూళి ఇవన్నీ కూడా ఏ రకంగా గాలి కాలుష్యానికి దారితీశాడో తెలుసుకున్నాము. బహుశా పురుషుల రాకతోటే ఈ యొక్క కాలుష్యం పెరిగిందని మనము చెప్పుకోవచ్చు. అగ్నిని కనుక్కున్నప్పుడు మానవుడు మొదట వాయు కాలుష్యాన్ని విడుదల చేశాడు. కల్పన కాల్చినప్పుడు మరియు భూమికి చేసినప్పుడు కల్పన నుండి వెలువడే వాయువు కాలుష్యం వల్ల ఇది పర్యావరణ కాలుష్యం జరిగిందని చెప్పుకోవచ్చు. అదే రకంగా పురాతన గ్రీసులలో, రోమన్లలో లోహ ఉత్పత్తి, కలప వాడడం వల్ల కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది అని మనము చెప్పుకోవచ్చు. 18వ శతాబ్దంలో ఆవిరి యంత్రం కనుక్కోవడము గ్రేట్ బ్రిటన్ నాణ్యత దిగజారింది. 1760 మరియు 1880 మధ్య ప్రారంభమైన పారిశ్రామిక విప్లవము బొగ్గు వినియోగం అనేక రెట్లు ప్రేరేపించబడింది. 19వ శతాబ్దంలో ఆవిరి యంత్రం అనే కాకుండా ఇతర దేశాలతో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా వాయు కాలుష్యము ఈ పరిణామాన్ని దారితీస్తుందని మనము చెప్పుకోవచ్చు. 18వ శతాబ్దం మరియు 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్, బెల్జియం, జర్మనీ, రష్యా, జపాన్, భారతదేశం, దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా కర్మాగారాల్లో బొగ్గు దహనం నాటకీయంగా పెరిగింది మరియు దీనికి తోడు వాయు కాలుష్యం వెనుపెన్నడు లేనంతగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. కాలుష్యం అంటే ఇక్కడ మనం తెలుసుకున్నాము, ఒకసారి మీ అందరికి రివైడ్ చేయడానికి, అంటే వాతావరణంలోకి కలుషితాలను ప్రవేశపెట్టడమే కాలుష్యం. అది రకరకాల పదార్థాలు కానివ్వండి, సహజంగా దాన్ని కాలుష్య కారకం అనేది చోటులేని రసాయనం అంటే అది నేను ఇంతకుముందే చెప్పాను. ఒక కెమికల్ డ్రమ్ములో ఉంటే అది కాలుష్య కారకం కాదు, కానీ అదే కెమికల్ అది సముద్రంలో కనుక పడితే మనం దాన్ని ఒక కాలుష్య కారకంగా మనం చెప్పుకోవచ్చు. వాయు కాలుష్యం, ఈ 3 రకాల కాలుష్యాలు ఉంటాయి. అది భారతదేశంలో వాయు కాలుష్యం అనేది ఇప్పుడు ప్రధానంగా పెరుగుతుంది మరియు పట్టణాల్లో అతి వేగంగా వాయు కాలుష్యం జరుగుతుంది. హైదరాబాద్ నగరం అనేది ఇప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటి వాయు కాలుష్యం నగరంగా ఈ మధ్యలో కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే వాయు కాలుష్యం అనేది విపరీతమైనటువంటి పట్టణాలు, విపరీతమైనటువంటి పారిశ్రామికీకరణ, వేగవంతమైన రేటు వల్ల ముఖ్యంగా ఇవి జరుగుతుందని మనము చెప్పుకోవచ్చు. 2/3 మంది తమ వంటని మరియు నీటి వేడి కార్యక్రమాలను కలపాపెడ లేదా బొంగు వాడడం వల్ల, ఈ యొక్క బయోమాస్ ఇంధనాలను ఉపయోగించడం వల్ల గాలి క్షీణత తగ్గించింది. క్వాలిటీ ఆఫ్ ది ఎయిర్ హ్యాస్ గాన్ డౌన్. అంటే దీని యొక్క గాలి దాని యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతినిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నీటి కాలుష్యం, మనం దైనందిన జీవితంలో వాడే నీరు ఏ విధంగా అది దెబ్బతినిపోయిందో కూడా మనము దీంట్లో తెలుసుకున్నాము. నీటికి చాలా వరకు దానికి ఈ యొక్క కాలుష్యాన్ని అది విముడ్చుకోగలదు, కానీ ఒక్కోసారి కాలుష్యం అనేది అది తనకు ఎక్కువైపోతే దాన్ని మనం నీటి కాలుష్యం అని చెప్పుకోవచ్చు. గంగా నది అనేది మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా ఎంతో నీట్గా ఉండేటువంటి గంగా నది ఈరోజు అది చాలా చాలా రకాలైనటువంటి కాలుష్యాలతో కూడి ప్రతిరోజు 7 బిలియన్ లీటర్ల మురుగునీటిని తనలో తీసుకెళ్తుంది. అది బెంగాల్లో కూడా చాలా వరకు ఇది
గంగా నది అనేది చాలా పూర్తిగా దెబ్బతిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి క్లీన్ గంగా అని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో డబ్బులు కూడా వస్తున్నాయి. ఇది ఇప్పుడు కొత్త ఒక ప్రాసెస్ జరుగుతా ఉంది. మనం హుస్సేన్ సాగర్ కనుక తీసుకుంటే క్లీన్ హుస్సేన్ సాగర్ కూడా చాలా శుద్ధి జపాన్ వాళ్ళు కానివ్వండి, మన ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క వనరులని స్వచ్ఛంగా ఉండడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది నీటి కాలుష్యంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూమి కాలుష్యం. భూమి కాలుష్యం అంటే భూమి యొక్క పైపొర మొత్తం పోయి అది పూర్తిగా అది ఎటువంటి పనికి రాకుండా పోవడము, అక్కడ మనం పంట పొలాలు వేసినా కానీ అది ఎటువంటి ఇప్పుడు బిహెచ్ఎల్ మనకు ఉదాహరణ చెప్పుకుందాము. బిహెచ్ఎల్ లేకుంటే పటాన్ చెరువు అనేది అతిపెద్ద ఇండస్ట్రియల్ భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడక మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే ఉత్పత్తి చేస్తారో ఆ పరిశ్రమ నుంచి వచ్చే ఫార్మా కెమికల్స్, అంటే ఈ ఫార్మా కంపెనీ నుంచి వచ్చేటువంటి సేలినేషన్ అంటే క్షీణతకు దారితీసేసి పూర్తిగా అక్కడ పటాన్ చెరువు ఏరియాలో, హైదరాబాద్లోని పటాన్ చెరువు ఏరియాలో పూర్తిగా భూమి కాలుష్యం ఏర్పడి ఆ భూమి దేనికి పనికి రాకుండా, అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చర్మ రోగాలు ఇట్లాంటి రోగాలు వచ్చే విధంగా అక్కడ భూమి ఏర్పడ్డదని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా భూమి కాలుష్యం అనేది పూర్తిగా భూమి కాలుష్యం అయితే మనకు ఎటువంటి పంటలు కానివ్వండి, లేకపోతే దాని నుంచి వచ్చే ఉత్పత్తులు కానివ్వండి రావు. దీనివల్ల చాలా దెబ్బతిపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మైనింగ్, ఎక్కువ పెద్ద ఎత్తున వ్యవసాయ కార్యక్రమాలు చేయడము, చెత్త, బయోమాసు వీటన్నిటి వల్ల కూడా భూమి కాలుష్యం పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సముద్ర కాలుష్యం. ప్రతిరోజు కొన్ని మిలియన్ల వ్యర్థ పదార్థాలు సముద్రంలో చేరడం వల్ల సముద్ర కాలుష్యం జరుగుతున్నది. జలాంతర్గాములు, పడవలు వాడే విషయాలు కూడా ఈ ప్లాస్టిక్ ఘన పదార్థాల వలన సముద్రం కలుషితం అవుతున్నది. దీనివల్ల సముద్ర ఆహారాలు, చేపలు, రొయ్యలు విషపూరితంగా మారుతున్నాయి. ఈ రకంగా సముద్ర కాలుష్యం అనేది కూడా ఈరోజు ఒక పెద్ద డాల్ఫిన్లు కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ఎన్నో జీవులు కూడా ఒక సముద్రం కాలుష్యం కావడం వల్ల అది బాగా పెద్ద దెబ్బతీస్తుందని చెప్పుకోవచ్చు. ముగింపు. వీటన్నిటికీ మనం చేయవలసిన పనులు ఏంటి అంటే మనం మైనింగ్ని ఆపివేయడం. ఆ మైనింగ్ అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క మైనింగ్ ఏదైతే ఉందో అది బొగ్గు కానివ్వండి, లేకపోతే కలప కానివ్వండి, బొగ్గు కానివ్వండి, వజ్రాల గురించి కానివ్వండి, లేకపోతే మన వెండి, బంగారం వీటన్నిటి గురించి జరిగే మైనింగ్ ఏదైతే మైకా గనులు, ఆ తర్వాత ఇట్లా ఏదైతే ఈ యొక్క మనం మైనింగ్ చేస్తూ ఉన్నామో ఆ మైనింగ్ని మనము తక్కువ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా చెట్ల పరిరక్షణ. ప్రతి చెట్టును కూడా మనము చాలా జాగ్రత్తగా దాన్ని పరిరక్షణ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే చెట్లను పెడతారు కానీ వాటికి నీళ్లు పోసి దాన్ని పెంచి పెద్దగా చేయాలి. అట్లా మనం పరిరక్షించుకోవాలి చెట్లను. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం. మనకున్నటువంటి ప్లాస్టిక్ని దాని వినియోగాన్ని తగ్గించడం వల్ల అది పర్యావరణ పరిరక్షణ మనం తోడ్పడిన వాళ్ళం అవుతాము. అదే వ్యర్థ జలాల పరిశుద్ధత అంటే రిఫైన్డ్ ప్లాంట్స్ని ఎక్కువగా చేయడము. ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఎక్కువగా దాంట్లో శ్రద్ధ తీసుకుని ఇది చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ చట్టాలు కూడా చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రభుత్వ చట్టాలు కూడా చాలా పకడ్బందీగా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. రోడ్ల మీద పాత కార్లు కూడా పెద్ద పొగను చిమ్ముకుంటూ మొత్తం ఆ వీధి మొత్తం అది విషపూరితం చేస్తాము. ఈ పాత వాహనాల నుంచి వచ్చే ఈ యొక్క గాలి చాలా అత్యంత ప్రమాదకరము. అది మొత్తం సమాజాన్ని మొత్తం దెబ్బతీస్తుంది. అందుకనే కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక వాహనాన్ని, లేకపోతే 20 సంవత్సరాల తర్వాత ఒక వాహనాన్ని వాడే అవకాశం లేకుండా, అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వెహికల్ యాక్ట్ అనేది కూడా రాబోతుందని, అది త్వరలో రాబోతుందని విన్నాం. అంటే ఒక బండి తీసుకున్నారనుకోండి, మీరు మోటార్ సైకిల్ తీసుకున్నారనుకోండి, అది 10 సంవత్సరాల వరకు మాత్రమే వాడాలి. అది 10-12 సంవత్సరాల వరకే వాడాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో అది ఎంత పాతదైనా, దాని నుంచి ఎంత వ్యర్థ పదార్థాలు వచ్చినా, దాని నుంచి ఎంత యొక్క కాలుష్యం వచ్చినా కానీ దాన్ని వాడుతూ ఉంటారు. ఆ పద్ధతి స్వస్తిపరికి కొత్త పద్ధతులు వచ్చి ప్రభుత్వం అటువైపుగా అడుగులేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఈ యొక్క భారతదేశం ఒక అనేది ముందుకు సాగుతుంది. పౌరుల జాగృత అంటే ఏంటి అంటే ప్రతి పౌరుడు కూడా ప్రకృతి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళు ఈ ప్రకృతిని కాపాడుకునే విధంగా వాళ్ళు ఎవరైనా ప్రకృతిని విధ్వంసం చేస్తే వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేయడము, పర్యారక్షణలో స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని, అందరి స్త్రీలని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ప్రభుత్వ చట్టాలు చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త ఎన్విరాన్మెంటల్ యాక్ట్, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పర్యావరణ పరిరక్షణ చట్టాలు కూడా చాలా ముఖ్యమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని మనం చెప్పినా కానీ దాన్ని చట్టం చేసేసి అది మనము ఒక శాసనపరంగా తీసుకొస్తే కానీ ప్రజలు వినే అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని ప్రభుత్వాలు కూడా చాలా పకడ్బందీ అయినటువంటి ఒక చట్టాలు తీసుకొచ్చి మనం వాటిని ఆ యొక్క పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా మలుచుకోవాలనేది మనం తెలుసుకోవాలి. అదే ఈ రకంగా ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పర్యావరణ విధానాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకున్నాము. ఒకటి గ్లోబల్ సౌత్, ఒకటి గ్లోబల్ నార్త్. గ్లోబల్ నార్త్ అనేది ఈరోజు ఎక్కువగా ఉపయోగిస్తుంది. ప్రకృతి వనరుల్లో 80% అదే ఉపయోగించింది కాబట్టి అదే పర్యావరణాన్ని ఎక్కువ దెబ్బతీసింది. గ్లోబల్ సౌత్ అంటే భారతదేశము మరియు కొరియా ఇట్లాంటి దేశాలు తక్కువగా వాడాయి. అయితే గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అనేది ఈరోజు పర్యావరణంగా మొత్తం తెలుస్తుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రపంచ దేశాలు కూడా అందరూ కూడా ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఒక ఒక చట్టానికి దగ్గరకు వచ్చాయి, ఒక ఒక ఒప్పందానికి వచ్చాయి. భారతదేశం కూడా ఆ ఒప్పందంలో భాగం. అది క్యూటో ప్రోటోకాల్ అనేండి. క్యూటో ప్రోటోకాల్ అంటే అది ప్రతి దేశం కూడా ఈ యొక్క ప్రకృతి పర్యావరణంలో భాగమే కాదు, ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి చట్టపరమైనటువంటి యొక్క చర్యలు తీసుకునే హక్కు వేరే దేశ వాళ్ళకు ఉంటుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క పర్యావరణం అనేది ఎంత ఎంత ప్రముఖమైనటువంటి అంశంగా రూపొందింది అనేది మనకు ఈరోజు అర్థమవుతుంది. అదేవిధంగా భారతదేశము పర్యావరణ విధానం అనేది క్లీన్ ఎనర్జీ, అంటే అది సోలార్ ఎనర్జీ అనేది కానివ్వండి, విండ్ మిల్ ఎనర్జీ అని కానివ్వండి, ఇట్లాంటి విద్యుత్ ఉత్పత్తికి అది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని మనము చెప్పుకోవచ్చు. ఇంతటితో మనము ఈరోజు ఒక పాఠం ముగించి మరొక పాఠంలో మరొక కొత్త అంశంతో మాట్లాడుకుందాం. అందరికీ సెలవు.